ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకు వచ్చేసరికి ఏదైతే ఉందో మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేటువంటి మ్యాథ్స్ 2Aలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టాపిక్ అన్నట్టు దానిలో మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అనేది మనం కంప్లీట్ చేసుకుని ఉన్నాము. పార్ట్ 1 వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్, అంటే మీన్ డీవియేషన్ కనుక్కోవటము ఫ్రమ్ ద మీన్ నుంచి కనుక్కోవటము మనం నేర్చుకుని ఉన్నాం. బట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం పార్ట్ 2 వీడియోని మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఇందులో కూడా మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అనే కనుక్కోవడం. కాకపోతే మనం పార్ట్ 1 వీడియోలో ఏం నేర్చుకున్నామంటే ఇచ్చినటువంటి ఏదైతే ప్రాబ్లం ఉందో ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నా మనకి ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ 1 వీడియోలో సెకండ్ అండ్ థర్డ్ వీడియోస్ ఏమన్నా డిస్క్రీట్ సిరీస్ అంటే xi వాల్యూ fi వాల్యూ ఇచ్చినప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం అన్నట్టు ఇది ఫోర్త్ ప్రాబ్లం. ఈ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఇలాంటి సిరీస్ని మనం కంటిన్యూస్ సిరీస్ అంటామమ్మా. ఏ సిరీస్ అంటారు? కంటిన్యూస్ సిరీస్ అన్నాడు. ఇలా మనకి కంటిన్యూస్ సిరీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దీనిలో కూడా మనకి ఏదైతే ఉందో ఇలా కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే ఉందో మొత్తం 2 మెథడ్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ మెథడ్ ఏమన్నా డైరెక్ట్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఏమన్నా స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది అన్నాడు. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో నేర్చుకునే ఉంటారు. మీన్ కనుక్కునే పద్ధతిలో మనం ఇలా కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మెథడ్, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చెప్పేసి 3 మెథడ్స్ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకి ఏదైతే ఉందో డైరెక్ట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఏదైతే ఉందో కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అన్నారు, దీన్ని సాల్వ్ చేయమన్నారు. ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి డైరెక్ట్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేద్దాము. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దామమ్మా ఇదే వీడియోలో. దానిలో వచ్చేసరికి ఆ కంటిన్యూస్ సిరీస్గా ఇచ్చినటువంటి ప్రాబ్లం అంటే క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ అమ్మా. ఇదిగో చూడండి 125 to 135, 115 to 125 ఇలా మనకి ఇచ్చినట్టయితే వాటిని ఏమంటారంటే మా క్లాస్ ఇంటర్వల్ అంటారు. ఏమంటారు? క్లాస్ ఇంటర్వల్. అలా క్లాస్ ఇంటర్వల్ ఇచ్చారు అంటే అది మనకు కాస్త కంటిన్యూస్ సిరీస్ అన్నట్టు. అలా కంటిన్యూస్ సిరీస్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు మనకి ఏదైతే ఉందో ఇది ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే మొత్తం 2 మెథడ్స్ అన్నట్టు. ఏది? మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ కనుక్కోవాలి అంటే డైరెక్ట్ మెథడ్ ఒకటి ఉంది, అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా ఒకటి ఉంది అన్నట్టు. ఫస్ట్ ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి డైరెక్ట్ మెథడ్లో మనం సాల్వ్ చేద్దాం అమ్మా. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ ఏదైతే ఉందో దీనికి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ కనుక్కోవాలి. ఎందుకని? మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అని చెప్పేసి అన్నారు కదా, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కోవాలంటే మనకి టేబుల్లో ఏమొస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వల్ అంటే ఏదైతే ఉందో హైట్ అని చెప్పేసి వస్తుంది. హైట్ అంటే క్లాస్ ఇంటర్వల్ అన్నట్టు. తర్వాత నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఫ్రీక్వెన్సీ అనమాట fi. ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనం క్లాస్ ఇంటర్వల్ ఫస్ట్ రాద్దాం. క్లాస్ ఇంటర్వల్ 95 to 105, 105 to 115, 115 to 125, 125 to 135, 135 to 145, 145 to 155. ఈ విధంగా మనకి క్లాస్ ఇంటర్వల్స్ అనేవి ఇచ్చినారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వల్స్ రాసాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఫ్రీక్వెన్సీస్ అనమాట. అంటే ఫస్ట్ 9 అన్నారు, తర్వాత 13, తర్వాత 26, తర్వాత 30, తర్వాత 12, తర్వాత 10 అన్నట్టు. మనకి ఏదైతే ఉందో మనకి ఈ సిరీస్ డైరెక్ట్ మెథడ్ ద్వారా చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే అమ్మా మిడ్ వాల్యూస్ అనమాట. మిడ్ వాల్యూస్ అంటే దాన్ని మనం xi-తో డినోట్ చేస్తారమ్మా. మిడ్ వాల్యూస్ని దేంతో డినోట్ చేస్తారు? xi-తో డినోట్ చేస్తారు అన్నమాట. మా మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరి యొక్క మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైతే క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నాయో ఆ క్లాస్ ఇంటర్వల్స్ని మనం లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 అంటే దీన్ని మనం లోయర్ లిమిట్ అంటాం, దీన్ని మనం అప్పర్ లిమిట్ అంటాం. ఏదైనా ఒక క్లాస్ ఇంటర్వల్ తీసుకున్నట్టయితే ఇది క్లాస్ ఇంటర్వల్ తీసుకుంటే ఇది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే 95 plus 105 by 2 అనమాట. అంటే మనకి 200 అవుతుంది. 200 by 2 అంటే 100 అన్నట్టు. నెక్స్ట్ అలాగే 105 plus 115 by 2 అంటే 110 అవుతుందమ్మా. నెక్స్ట్ 115 plus 125 by 2 అంటే 120 అవుతుంది. నెక్స్ట్ 125 plus 135 by 2 అంటే 130 అవుతుంది. నెక్స్ట్ 135 plus 145 by 2 అంటే 140 అవుతుంది.
నెక్స్ట్ 145 ప్లస్ 155/2 అంటే 150 అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో మిడ్ వాల్యూస్ రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్లో మనం రాసింది ఏంటంటే మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనపడేటువంటి ఎఫ్ఐ వాల్యూని ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఐ వాల్యూతో మనం మల్టిప్లై చేయాలన్నమాట. 9 into 100 అంటే 900. నెక్స్ట్ 13 into 110, మా 13ని 11తో మల్టిప్లై చేస్తే 11 3s are 33, 11 1s are 11 అంటే మొత్తం కలిపితే 143 అవుతుంది. పక్కన 0 పెట్టుకుంటే 1430 అంటే నీకు డైరెక్ట్గా రాస్తున్నామా, ఒకవేళ మల్టిప్లై కావాలంటే పక్కన ట్రై చేయండి. తర్వాత 26 into 12, 12 6 are 72, 12 2s are 24 plus 7 అంటే 31 అంటే 3120. నెక్స్ట్ 30 into 130 అంటే 3900, 13 3s are 39. అలాగే ఏదైతే ఉందో 12 into 14 అంటే 12 4s are 48, 16 పక్కన 0 అన్నాడు. నెక్స్ట్ 150 into 10 అంటే 1500. మనం ఇలా ఏదైతే ఉందో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఎల్ అన్నింటినీ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నట్టు. అలాగే నెక్స్ట్ ఈ ఎఫ్ఐఎల్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. మరి ఈ ఎఫ్ఐలన్నీ యాడ్ చేస్తే 9 + 3 12, 12 + 6 18, 20 0 వచ్చేస్తుంది. 2 + 1 3, 4 7 9 10 అంటే 100 అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఈ ఎఫ్ఐఎక్స్ఎల్ అని యాడ్ చేస్తే ఇక్కడ మొత్తం 0 అవుతుంది. 8 + 2 10 + 3 13 అవుతుంది. 12 22 26 35 3 వస్తుంది. 4 5 8 9 12 మా 12,530 అమ్మ. మా సార్ మళ్ళీ వెరిఫై చేద్దాం చూడు జాగ్రత్తగా. 0 వచ్చేస్తుంది. 5 13 అవుతుంది. 12 21 22 26 35 4 5 8 9 12 12,530 అనమాట. ఇంకా మనం టేబుల్లో మనం నెక్స్ట్ ఏం రాసుకోవాల్సిందంటే అమ్మా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది టేబుల్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మా ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. మా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎంత వచ్చింది? 12,530. 12,530 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఎంత? 100 అనమాట. అంటే 12,530లో మనకి 100తో మనం డివైడ్ చేస్తే 125.3 అవుతుంది మరి. 125.3 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ నుంచి ఈ ఏదైతే ఉందో 125.3 అనే దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ఐ వాల్యూస్ చూడండి మా 100 ఉందన్నమాట. మాడ్యులస్ ఆఫ్ 100 మైనస్ 125.3. అలాగే నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ 110 మైనస్ 125.3. అలాగే మాడ్యులస్ ఆఫ్ 120 మైనస్ 125.3 అవుతుంది. అలాగే మాడ్యులస్ ఆఫ్ 130 మైనస్ 125.3. అలాగే నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ 140 మైనస్ 125.3. అలాగే నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ 150 మైనస్ 125.3 అవుతుంది. మరి ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మా 100 మైనస్ 125.3 అంటే -15.3 అమ్మా. దాన్ని మాడప్లై చేస్తే 15.3 అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 125లోంచి ఏదైతే ఉందో సారీ ఇది 25.3 అన్నట్టు. ఇది వచ్చేసరికి 110 సబ్ట్రాక్ట్ చేస్తే 15.3 అవుతుంది. ఇది వచ్చేసరికి 125 నుంచి 120 తీసేస్తే 5.3 అవుతుంది. నెక్స్ట్ 130లోంచి 125.3 తీసేస్తే 4.7 అవుతుందమ్మా. అలాగే ఇది వచ్చేసరికి 14.7 అవుతుంది. అలా ఇది కాస్త 24.7 అన్నట్టు. మరి ఈ విధంగా మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం ఈ ఎఫ్ఐతో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ 25.3ని అలాగే 15.3ని వీటన్నిటిని కూడా మల్టిప్లై చేసి ఆ పక్కన రాయాల్సి ఉంటుంది. ఓకే మా సార్ చూడండి ఇక్కడ రఫ్లో చేద్దాం జాగ్రత్తగా.
చూడమ్మా ఫస్ట్ చూడమ్మా ఇక్కడ 25.3ని నేను 9తో మల్టిప్లై చేస్తాను. 25.3ని 9తో మల్టిప్లై చేస్తాను. 9 3s are 27, 5 9s are 45 plus 2 47, 9 2s are 18 plus 4 22 అంటే 227.7 అవుతుంది. 227.7. అలాగే నెక్స్ట్ 15.3ని మనం 13తో మల్టిప్లై చేయాలి. 15.3ని మనం 13తో మల్టిప్లై చేయాలి. 13 3s are 39, 65 plus 3 68, 13 plus 6 19 అంటే 198.9 అవుతుంది. 198.9 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ 5.3ని మనం 26తో మల్టిప్లై అంటే 53ని నేను 26తో చేస్తాను. 6 3s are 18, 31, 6 10 అంటే 8 7 13 78 అంటే 137.8 అన్నాడు. 137.8. నెక్స్ట్ ఈ 4.7 నేను 30తో మల్టిప్లై అంటే 47 3s చేస్తే సరిపోద్ది. 47 3 7 3s are 21, 12 plus 2 4 అంటే 141.0 అవుతుంది. నెక్స్ట్ 14.7ని 12తో మల్టిప్లై చేయాలి అంటే 147ని మనం 12తో 12 7s are 84, 48 56 17 అంటే 176.4 అవుతుంది. 176.4 అమ్మ. అలాగే 24.7ని 10తో మల్టిప్లై చేస్తే అంతే కదా మా FI వాల్యూ 10 అంటే 247.0. మా ఈ మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాడ్ చేస్తే చూడమ్మా 4 8 12 ప్లస్ 9 అనమాట అంటే 21 21 ప్లస్ 8 28 ఇక్కడ 2 వస్తుంది అన్నట్టు. 9 15 16 23 38 14 18 21 30 32 5 6 7 8 9 10 11 మా 1128.8 అయిందమ్మా. ఇప్పుడు మనం ఏదైతే ఉందో మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసరికి సిగ్మా I equal to 1 to n Fi into modulus of xi minus x bar divided by capital N, that is equal to 1 to 8 divided by n అంటే మొత్తం వచ్చేసరికి 100 అవుతుందమ్మా. సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అంటే 100 అంటే 2 డిజిట్స్ అవుతుంది తీసుకెళ్ళిపోతే 11.288 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 11.29 అప్రాక్సిమేట్లీ. మరి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏదైతే ఉంది ఇవన్నీ కూడా సింపుల్ క్యాలిక్యులేషన్స్ అమ్మ. ప్రొడక్ట్స్ అన్నట్టు ఏదైతే ఉందో మల్టిప్లికేషన్స్ చేయాలి ఎడిషన్స్ అన్నట్టు ఈ కానీ మీరు ప్రాపర్గా చేసినట్టయితే పెద్ద కష్టం అయితే ఏం కాదు. ఈ ఏదైతే ఫార్ములా మనం ఇందాక ఏదైతే ప్రాబ్లంకి అంటే డిస్క్రీట్ సిరీస్కి వాడిన ఫార్ములానే ఇక్కడ కూడా అదే ఫార్ములా అన్నాడు. ఓకేమ్మా నోట్ చేసుకోండి. ఓకేమ్మా చూడండి ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇందులో వచ్చేసరికి సెకండ్ మోడల్ అన్నాడు. ఇలా క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఈ విధంగా మనకి 0 to 10 10 to 20 ఈ విధంగా మనకి క్లాస్ ఇంటర్వల్ అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఇచ్చినారు. క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టయితే ఇది కాస్త మనకి కంటిన్యూస్ సిరీస్ అవుతుంది. ఇలా కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే ఉందో మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కునే దానిలో మనకి డైరెక్ట్ మెథడ్ అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చెప్పేసి 2 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయమన్నారమ్మా. మరి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ అంటే మనకి ఏదైతే ఉందో క్లాస్ ఇంటర్వల్ అని చెప్పేసి తీసుకుందాం. క్లాస్ ఇంటర్వల్ అని చెప్పేసి తీసుకుందాం మొదటగా. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మరి ఇక్కడ ఏదైతే ఉందో వరుసగా రాసుకుంటే 0 to 10 10 to 20 20 to 30 30 to 40 40 to 50
50 to 60, అలాగే 60 to 70. మరి ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకుంటే 6, 5, 8, 15, 7, 6, 3 అన్నట్టు. మరి ఇక్కడ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మనం FI తోటి నోట్ చేస్తాం అమ్మా, FI తోటి. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ వాల్యూస్, XI వాల్యూస్ అన్నట్టు. మరి ఈ XI వాల్యూస్ అంటే నెక్స్ట్ ఏదైతే ఉందో మిడ్ వాల్యూస్ అనుకున్నాం కదా. XI అంటే మిడ్ వాల్యూస్ అంటే ఈ క్లాస్ ఇంటర్వల్ ఉన్నటువంటి అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే 0 + 10/2 అంటే 5 అవుతుంది. 10 + 20/2 అంటే 15, అలాగే 20 + 30/2 అంటే 25, అలాగే 30 + 40/2 అంటే 35, నెక్స్ట్ 40 + 50/2 అంటే 45, నెక్స్ట్ 50 + 60/2 అంటే 55, నెక్స్ట్ 60 + 70/2 అంటే 65. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే ఉందో స్టెప్ డీవియేషన్ మెథడ్ కాబట్టి చేస్తుంది ఏదైతే ఉందో ఇక్కడ వరకు మనం రాసుకుంటాము. XI వాల్యూస్, మిడ్ వాల్యూస్ రాసుకుంటాము. తర్వాత వచ్చేసరికి DI వాల్యూస్ కనుక్కోవాలమ్మా. DI వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్యూమ్డ్ మీన్ ఏ అనుకోవాలి. ఈ ఎస్యూమ్డ్ మీన్ అనేది ఎలా తీసుకుంటాం అంటే మా వీటిలో ఉన్నటువంటి ఏదో ఒక వాల్యూ, మధ్యలో ఉన్న వాల్యూ తీసుకుంటారు. ఇక్కడ నేను ఏదైతే ఉందో ఎస్యూమ్డ్ మీన్ అనేది 35 అని చెప్పి తీసుకుంటాను. లెట్ us take assumed mean A is equal to 35 అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో చూడమ్మా, ఈ 5 నుంచి 35ని సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. మరి ఇక్కడ చూడమ్మా, ఈ అప్పర్ లిమిట్ నుంచి లోయర్ లిమిట్ని సబ్ట్రాక్ట్ చేస్తే 10 అవుతుంది అన్నట్టు. అంటే ఏదైతే ఉందో ఇక్కడ మనకి మనం XI వాల్యూ అంటే ఏమన్నా 5 అన్నట్టు. 5 నుంచి 35 సబ్ట్రాక్ట్ చేయాలి, డివైడెడ్ బై 10 అంటే -30/10 అంటే -3 అవుతుంది. అలాగే నెక్స్ట్ 15 - 35/10 అన్నట్టు అంటే -2 అవుతుంది. అలాగే 25 - 35/10 అన్నట్టు అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -10/10 అంటే -1. అలాగే నెక్స్ట్ 35 - 35/10 అంటే 0 అవుతుంది. అలాగే నెక్స్ట్ 45 - 35/10 అంటే 1 అవుతుందమ్మా. నెక్స్ట్ 55 - 35/10 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 65 - 35/10 అంటే 3 అవుతుందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి FI × DI అంటే ఆల్రెడీ ఇక్కడ FI వాల్యూ ఉందమ్మా, ఇక్కడ DI వాల్యూ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 6 × -3 -18, 5 × -2 -10, 8 × -1 -8, 15 × 0 0, 7 × 1 7, నెక్స్ట్ 6 × 2 12, నెక్స్ట్ 3 3s are 9 అన్నాడు. మరి ఈ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేయాలి. మరి యాడ్ చేసే క్రమంలో మనకి ఏదైతే ఉందో ప్లస్లన్నీ చూసుకున్నట్టయితే 21 + 7 28 అవుతుంది. మరి ఇలాగ వచ్చేసరికి ఇది ఏమన్నా -8 అవుతుందమ్మా. ఇది ఏమన్నా -28 -36 అన్నట్టు. చూడమ్మా, 12 + 21 + 7 28 -36 20 -28 30 36 అంటే ఇది -8 అవుతుందమ్మా. ఇది -8 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు మీన్ అనుకుందాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు A + సిగ్మా FI DI బై సిగ్మా FI ఇంటూ హెచ్ అనొచ్చు లేదా ఐ అనొచ్చు అమ్మా. హెచ్ అన్నా కానీ ఐ అన్నా కానీ ఒకటి, సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. మరి ఇక్కడ ఏ వాల్యూని ఏమన్నా 35 అని చెప్పి తీసుకున్నాం. అలాగే సిగ్మా FI DI అంటే ఏమన్నా -8 అవుతుంది, డివైడెడ్ బై సిగ్మా FI అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ కాస్త 50 అవుతుంది, ఇంటూ హెచ్ వాల్యూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 35 మైనస్ ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది 8/5 అన్నట్టు. 8/5 అంటే 1.6 అవుతుందమ్మా. 35 మైనస్ 1.6 అంటే ఎంత అవుతుంది? 33.4 అన్నట్టు. 33.4 అంటే ఏదైతే ఉందో మనకి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 33.4. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో మనం మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ కనుక్కోవాలి అంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? సిగ్మా FI ఇంటూ మాడ్యులస్ ఆఫ్ XI మైనస్ X బార్ బై
క్యాపిటల్ అని అనొచ్చు, లేకపోతే సిగ్మా ఎఫ్ఐ అనొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కనుక్కుందాం. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఐ వాల్యూస్ లోంచి ఎక్స్ బార్ అంటే 33.4 అనేది సబ్ట్రాక్ట్ చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ 5 మైనస్ 33.4. అలాగే నెక్స్ట్ 15 మైనస్ 33.4. అలాగే నెక్స్ట్ 25 మైనస్ 33.4. అలాగే నెక్స్ట్ 35 మైనస్ 33.4. అలాగే నెక్స్ట్ 45 మైనస్ 33.4. నెక్స్ట్ 55 మైనస్ 33.4. అలాగే నెక్స్ట్ 65 మైనస్ 33.4 అవుతుంది. మరి వీటన్నిటిని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే ఏదైతే ఉందో సరే చూద్దాం. 33లోంచి 33.4 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 1.6 అవుతుందమ్మా. అలానే ఏదైతే ఉందో ఇది కాస్త మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే ఉందో 11.6 అవుతుంది. ఇది కాస్త 21.6 అవుతుంది. ఇది కాస్త 31.6 అవుతుంది. మరి చూడమ్మా 33.4లోంచి 25 తీసేస్తే 8.4 అవుతుంది. మైనస్ 8.4కి మాడప్లై చేస్తే ప్లస్ 8.4. ఇది 18.4 అవుతుంది. ఇది 28.4 అన్నట్టు. మరి ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఆల్రెడీ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఉందమ్మా. ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐ వాల్యూ ఉందన్నమాట. దీంతో మల్టిప్లై చేయాలి. అంటే 28.4ని నేను 6తో మల్టిప్లై చేస్తాను. మరి పక్కన చేద్దామమ్మా. 28.4ని 6తో మల్టిప్లై చేస్తే 24, 48, 50, 170.4 అవుతుంది. 170.4 అవుతుంది. అలాగే ఈ 18.4ని 5తో మల్టిప్లై చేయాలి. 18.4ని 5తో 5 4s are 20, 42, 92.0 అన్నట్టు. 92.0. ఈ 8.4ని 8తో మల్టిప్లై చేయాలి. 8.4ని 8తో 4 8s are 32, 64 ప్లస్ 3 67.2. మా 67.2 అవుతుంది. అలాగే ఈ 1.6ని 15తో మల్టిప్లై చేయాలి. 24.0 అవుతుంది. నెక్స్ట్ ఈ 11.6ని 7తో మల్టిప్లై చేయాలి. 11.6ని 7, 11, 81.2 అవుతుంది. అలాగే ఈ 21.6ని 6తో మల్టిప్లై చేయాలి. 21.6ని 6తో 129.6. నెక్స్ట్ ఈ 31.6ని 3తో మల్టిప్లై చేయాలి. 94.8 అన్నట్టు. ఓకే, మరి వీటన్నిటిని యాడ్ చేయాలి ఉంటుంది. 6 + 2 8, 16, 22 అన్నట్టు. 4 ఇక్కడ 2 వస్తుంది. 6, 15, 16, 20, 27, 29, 11, 13, 21, 23, 29, 38, 45, 659.2 అవుతుందమ్మా. మై 659.2 డివైడెడ్ బై ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 50 అన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్ టు 65.92 డివైడెడ్ బై 5 అన్నట్టు. 13.18. ఓకే మా నోట్ చేసుకోండి.